హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనమ తెలంగాణ వంటలు. ఈరోజు వచ్చేసి ఉసిరికాయ పచ్చడి పెట్టిన వాటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఈ వీడియోలో చూద్దాం రండి. కేజీ ఉసిరికాయలు తీసుకున్న, పావు కిలో ఎల్లిపాయలు, 10 ఎండుమిర్చి పోపులకు, కేజీ పావు కిలో ఉప్పు, 150 గ్రాముల కారం, 100 గ్రాముల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడరు. ముందుగా స్టవ్ అంటు పెట్టుకోవాలి. కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం ఎప్పుడు కానీ. 1/2 కేజీ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందుగా తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలను నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. వాటి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని అలాగా ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఎప్పుడు ఆవాలు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఇట్లా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు పక్కకు పెట్టుకోవాలి. ఎల్లిపాయలని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ముందుగా ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. వాటిని మంచిగా కలపాలి నల్లగా అయ్యేటట్టు. నల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. పట్టని ఎల్లిపాయలు వేసుకోవాలి. వాటిని మంచిగా కలపాలి. బ్రౌన్ కలర్ అయ్యేదాక మాడకుండా అట్లనే 2-3 నిమిషాలు కలిపి పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లగైన నూనెలో కారం వేసుకోవాలి. వేడి నూనెలో వేసుకున్నామంటే కారం మాడ వాసన వస్తుంది. ఆవు పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా కలపాలి. మసాలా బాగా ఆయిల్ పైకి వచ్చేదానికి కలపాలి, ఉండలు కట్టకుండా మంచిగా కలిపి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మసాలా మంచిగా ఉండలు కట్టకుండా ఆయిల్ పైకి తేలేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. మసాలా మొత్తం ఉసిరికాయలు పట్టేటట్టు మనం తడిచేయి కూడా పెట్టకుండా ఉంచుకోవాలి. వీటిని జాగ్రత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 4 నిమ్మకాయలు తీసుకోవాలి. ఆ 4 నిమ్మకాయలను మంచిగా జ్యూస్ పట్టి జ్యూస్ కూడా అందులో వేసి బాగా కలపాలి. నిమ్మకాయ రసం మసాలాకు ఉసిరికాయలు బట్టి మంచి టేస్ట్ వస్తుంది తింటా అంటే. ఇట్లా కలుపుకొని 2-3 నిమిషాలు పక్కకు పెట్టుకొని జాడీలన్నా సీసాలన్నా పెట్టుకుంటే ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. పచ్చడి రెడీ అయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.